ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ పరిశుద్ధమైన వందనాలు తెలియపరుస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని లేఖనములు ధ్యానించుకునడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిద్దాము, దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాము. లేఖనంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. But now thus saith the Lord that created thee, O Jacob, and he that formed thee, O Israel, fear not. For I have redeemed thee, I have called thee by thy name, thou art mine. దేవుడి వాక్యం మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను గురించి మనం గమనిద్దాము. దేవుని లేఖనములను పరిశీలిస్తూ ధ్యానం చేద్దాం. నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, గర్భములో రూపం పోసినవాడు అని ఈ యెషయా గ్రంథంలో ఎన్ని మార్లు ఆ మాట ఉపయోగించబడిందో. I have formed you, I have formed you, I have formed you అని ఎన్నిసార్లు దేవుడు నేను నిన్ను రూపించాను, నేను నిన్ను గర్భమున నిర్మించాను. చాలా మార్లు I formed you in the womb, I have formed you in the womb, I am the one who formed you in the womb. చాలాసార్లు ఆ మాట కనపడుతుంది. I am your maker, this is the word of the Lord your maker. ఆ మాటను మనం ధ్యానం చేసినప్పుడు మనము నిర్మింపబడిన రీతి 139వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా. 119వ కీర్తన 13వ వచనం కూడా, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. My substance was not hid from thee when I was made in secret and curiously wrought in the lowest parts of the earth. I'll praise thee, for I am fearfully and wonderfully made. Marvelous are thy works, and that my soul knoweth right well. For thou hast possessed my reins, thou hast covered me in my mother's womb. నీవు నన్ను నిర్మించావు, నీవు నాకు రూపం పోసావు. ఆ మాట దేవుని సార్వభౌమాధికారాన్ని మన జీవితంలో కనపరుస్తుంది. We all know that we are living because of the Lord. మనందరికీ తెలుసు మనం దేవుని వలన ఊపిరి కలిగి ఉన్నామని, దేవుని ఊపిరిని మనం కలిగి ఉన్నామని, ఆయన మనలను సృజించాడని తెలుసు.
ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని తెలుసు. గర్భమున పుట్టక మునుపే, గర్భంలో పిండముగా రూపించబడక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడని తెలుసు. Like we can say that was the common sense of a Christian. Every Christian knows that. ప్రతి క్రైస్తవుడు కూడా చాలా సింపుల్గా తెలుసుకుని ఉంటాడు. It's very easy. That was very dead easy. Knowing that we are formed by the Lord in our mother's womb. But today we are going to think, we are going to take that word seriously. ఆ మాటని మరి కొంచెం లోతుగా మనం ఆలోచన చేద్దాం. ఈ యెషయా గ్రంథంలో నేను కొన్ని లేఖనములు చూపిస్తాను. ఎన్ని మార్లు నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృజించినవాడు, గర్భములో నిన్ను రూపించినవాడు అని ఎన్ని మార్లు ఉంటుందో ఇశ్రాయేలును గురించి, యాకోబును గురించి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో నిన్ను సృజించినవాడు, నిర్మించినవాడు. 43వ అధ్యాయం 7వ వచనంలో వారిని పుట్టించిన వాడను నేనే. 43:10లో నేను ఏర్పరచుకొని నా సేవకుడు. 43:21లో నేను నిర్మించిన జనులు. 44:1లో నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు. 44:2లో నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నేను ఏర్పరచుకున్న యెషూరును. 44:21లో నేను నిన్ను నిర్మించి తిని. 44:24లో గర్భము నుండి నిన్ను నిర్మించిన. 46:3 గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. 49:1 నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. Why God is reminding us that we are in His hands and we are formed by Him. అన్ని మార్లు దేవుడు మనలను రూపించాడని, దేవుడు మనలను నిర్మించాడని, దేవుడు మనలను సృజించాడని, ఆయన మనకు రూపం పోశాడని, గర్భములో నుండి మనలను ఏర్పరచుకున్నాడని, గర్భమున పుట్టగానే ఆయన మనలను ఏర్పరచుకున్నాడని ఎందుకు అన్ని మార్లు వ్యక్తపరచాల్సి వచ్చింది? ఎందుకు అన్ని మార్లు? 1 time ఈజ్ ఇనఫ్. కానీ యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చాలా మార్లు ఉంది, అందులోనూ యెషయా గ్రంథంలో అనేక మార్లు కనపడుతుంది. వై? అన్ని మార్లు ఎందుకు? వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు రివీల్ us? మనకేం చెప్పాలనుకుంటున్నారు? What can we understand? What do we take from that? ఇక కీర్తనల గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఇంకా చాలా మార్లు ఉంటుంది. మొత్తానికి పరిశుద్ధ గ్రంథం అంతటిలో మనం కలిపి లెక్కించినప్పుడు చాలా మార్లు కనపడుతుంది. గర్భమున పుట్టించిన వాడను, గర్భమున రూపించిన వాడను. ఎందుకు అన్ని మార్లు దేవుడు చెప్పాలనుకుంటున్నారు అని అంటే, దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ కన్సిడర్, బట్ వీఆర్ గోయింగ్ టు meditate on 5 points. That number 1 is divine purpose and calling. దైవికమైన ఉద్దేశ్యం, దైవికమైన పిలుపు. నేను నిన్ను నిర్మించాను అని దేవుడు మాట్లాడడంలో, నేను నిన్ను సృజించాను అని దేవుడు చెప్పడంలో, ఆ నిర్మాణం, ఆ సృజించిన దానిలో దేవుని దైవికమైన ఉద్దేశం కనపడుతుంది, ఆయన దైవికమైన పిలుపు కనపడుతుంది. నంబర్ 2, ఇశ్రాయేలు జన్మించి, యాకోబు జన్మించి ఎన్నో వేల తరాలు అయిపోయినాయి, ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయినాయి. ఈ యెషయా గ్రంథం రాయబడిన ఆ కాలానికి, యాకోబు జన్మించిన కాలానికి ఎన్ని వేల తరాలు ఉన్నాయి. ఆ అన్ని తరాల తర్వాత వారు తమ హృదయములలో తమ సంతానం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా,
దేవునికి విరోధంగా నడిచి ఆయనను ఆయాస పెట్టడము చాలా జరిగినాయి. స్టిల్ దేవుడు అంటున్నారు, గర్భంలో పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగాను అంటున్నారు. వారు అనేక విషయాల్లో తప్పిపోయారు, అనేక మార్గాల తొలగిపోయారు, చాలా ఆయాస పెట్టారు, చాలా బాధ పెట్టారు దేవుణ్ణి. స్టిల్ గాడ్ ఈజ్ రిమైండింగ్ దెమ్ దట్ I am the one who have formed you in the womb. And that shows us the restoration and the reconciliation. పునరుద్ధరణ లేదా సంధి చేయడం, మరలా సమాధానపరచడం కనబడుతుంది. We may know that God formed us, but when we really believe that it is the Lord who formed me, when we really believe, when we really trust in that word, when we really abide in that word, then we will come to know that God loves to restore us, God loves to reconcile us unto Him. And the third one, we see that God's strength, దేవుని బలం ఎంత బలాధిక్యం కలిగిన వాడు. యాకోబు యొక్క బలిష్ఠుడు అని చెప్తుంది లేఖనం. ఎందుకనంటే the one who restores and the one who reconciles is not a simple person. To reconcile us, he does take so much of power to do that. ఎంత బలం కావాలో. పాతాళ ఊబిలో చిక్కుకొని ఉన్న మనిషిని తిరిగి పరలోకములోనికి పిలవడానికి, చేర్చడానికి, సింహాసనం ఎక్కించడానికి, కిరీటం ధరింపజేయడానికి ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఎంత బలం కావాలో. బై మిస్టేక్ పాతాళంలోనికి దారి తప్పిపోవడము, బై మిస్టేక్ వెళ్ళిపోవడం కాదు. విత్ రీజన్, విత్ ఎ సాలిడ్ రీజన్, taking the strong punishment to be in the hell, to be in the Sheol. కారణము చేత, పాప కారణము చేత, పాప దోషము చేత నిత్య నరకాగ్నిలో యుగ యుగములు కాలుచుండవలసిన మానవుని తొలగిపోయి పాపము చేసి, ద్రోహం చేసి, అవిశ్వాసం చేత, అవిధేయత చేత మార్గం తొలగిన మానవుని తిరిగి మరల పరలోక పరిశుద్ధ పట్టణంలోనికి చేర్చడానికి, దేవుని అనాది ప్రణాళికలో భాగం చేయడానికి ఎంత బలం కావాల్సి వస్తుంది. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. అది ఎంత బలాతిశయము? 1:17 అదే 1వ అధ్యాయం 20-21 క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము, ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. అండ్ 20వ ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. నిజంగా గర్భములో రూపించబడినప్పుడే అలాంటి బలాతిశయము చేత రూపించబడినాము మనము. We need to remember that, and we need to dwell in that thought. I was formed wonderfully, mightily, fearfully. I was formed because of His exceeding greatness of His power. And the fourth one is honor in God's sight. ఎందుకు అంత బలాతిశయం వినియోగపరుస్తున్నాడు అని అంటే, that was the honor in God's sight. మన విషయంలో మనలను బట్టి మనము దేవుని దృష్టిలో కలిగి ఉన్న విలువ అది. మన దృష్టిలో దేవుని విలువ కాదు, దేవుని దృష్టిలో మనం కలిగి ఉన్న విలువ అది.
దేవుడు మనకిచ్చిన విలువ అది. దేవుడు మనకిచ్చిన విలువ అది. That was the honor we have in God's sight. We don't know our value. మన విలువ మనకి తెలియదు. మన ఆనర్ మనకి తెలియదు. బట్ గాడ్ హ్యాస్ దట్ ఆనర్ ఫర్ అస్. ఎందుకనంటే హీ డజంట్ అపాయింట్ దట్ వర్క్ టు ఫార్మ్ అస్ టు ద ఏంజల్స్. మనలను నిర్మించు ఆ పరిచర్య దూతలకు అప్పగించలేదు ఆయన. టు నాట్ ఎనీవన్, బట్ హీ హిమ్సెల్ఫ్ టుక్ దట్ వర్క్ టు ఫార్మ్ అస్ in his own hands. ఆయన హస్తములతో నీ చేతులు నాకు రూపు నేర్పరిచినాయి. That is the honor we have. And God, that is the honor that God gave us. And the last one, the fifth one, we think about when we remember how God formed us in our mother's womb is, the last one is ప్రీ-ఆర్డైన్డ్ మిషన్. ముందుగానే నిర్ణయింపబడిన పరిచర్య, లేదా ముందుగానే నిర్ణయింపబడిన బాధ్యత, లేదా ముందుగానే నిర్ణయింపబడిన లక్ష్యం. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలలో లేఖనాన్ని గమనిస్తాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. Most of us would not read this word because we think that this is not for me. This is not mine. This word is not mine. But God says, I have formed thee in the belly, and I have formed thee, and I have sanctified thee before thou come out of your mother's womb. గర్భంలో నుండి బయలుపడక మునుపే, గర్భము నుండి బయటపడక మునుపే, గర్భములో ఉన్నప్పుడే నేను చూశాను, ఎరిగాను, ప్రతిష్ఠించాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడినాము, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మనం క్రీస్తునందు ఏర్పరచబడ్డాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను. యోహాను 1:1. వాక్య స్వరూపుడైన ప్రభువు తండ్రి యొద్ద ఉన్నప్పుడు వీఆర్ ఫార్మ్డ్. అప్పుడు రూపించబడ్డాము మనము. ఆ అనాది కాలంలో, అలాంటి ప్రారంభ కాలంలో నిర్మించబడ్డాము మనం. అందుకే 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, రహస్య దినమందు రహస్యముగా నేను నిర్మింపబడిన నాడు, నేను పుట్టిన నాడు. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. మై సబ్స్టెన్స్ వాస్ నాట్ hid from thee. When I was made in secret, and curiously wrought in the lowest parts of the earth, my frame was not hidden from you when I was made in secret
when I was woven together in the depths of the earth. I was skillfully wrought, and I was woven together. In the depths of the earth. అగాధ స్థలములలో, అగాధములలో నేను నిర్మింపబడినప్పుడు, విచిత్రముగా నిర్మింపబడిన నాడు నువ్వే నన్ను నిర్మించింది అగాధ స్థలములలో. We have so much of history back to us. చాలా ఫార్మోస్ట్ టైమ్స్, ఏన్షియంట్ టైమ్స్ అనొచ్చు. చాలా అద్భుతమైన విధంగా దేవుడు మనలను నిర్మించాడండి. రూపము, పోలిక, రంగు ఇవన్నీ భేదం ఉండి ఉండొచ్చు కానీ బట్ వి ఆల్ ఆర్, అందరము కూడా నిర్మింపబడిన రీతి చాలా ఆశ్చర్యము, చాలా అద్భుతమైనది కూడా. యెషయా గ్రంథంలో మీరు కూడా చదివి చూడండి, ఎన్ని మార్లు ఉంటుందో ఆ మాట, నేను నిర్మించినాను, నేను నిన్ను సృజించినాను అని. ఆ మాటలన్నీ చదివినప్పుడు ఒక ఆశ్చర్యమైన భావన మన హృదయంలో కలుగుతుంది. ఇంత ఇంపార్టెంట్గా, ముఖ్యముగా నేను నిర్మింపబడినానా అనే ప్రశ్న కలుగుతుంది. ఆ ప్రశ్నలో నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 విషయాలు మనకు బోధపడతాయి. ద డివైన్ పర్పస్ అండ్ కాలింగ్, restoration and reconciliation, and preordained mission, and the honor of God in us, and the strength that God uses for us. ఎంత బలాతిశయం వినియోగిస్తాడు అని. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, నిజంగా చాలా విచిత్రముగా నిర్మింపబడిన వారం మనం. అద్భుతమైన ప్రణాళికలో, అద్భుతమైన ఉద్దేశము కొరకు నిర్మింపబడిన వారము. యాకోబుతో మరొకరున్నారు గర్భంలో, కానీ పర్టికులర్గా దేవుడు అంటున్నాడు, గర్భంలో నేను నిన్ను రూపించిన యాకోబు, నిన్ను నిర్మించిన వాడనైన నేను, నిన్ను సృజించిన వాడను. ఎంత అద్భుతమైన విషయం కదా. యాకోబు, ఏశావులు కవల పిల్లలు, కానీ దేవుడు యాకోబుని గురించి మాట్లాడుతున్నారు. నేను నిర్మించిన యాకోబు, గర్భంలో నిన్ను రూపించిన యాకోబు. జ్ఞాపకం చేసుకుందాం, నిజంగా దేవుడు గర్భంలో ఒక పిండముగా పడక మునిపే మనలను ఎరిగి ఉన్నాడు, నిర్ణయించుకొని ఉన్నాడు, రూపించి ఉన్నాడు, చూచాడు, ఏర్పరచుకొని ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును స్తుతిద్దాం. ఆ మాటను బట్టి ప్రభును స్తుతిద్దాం. దేవా, నన్ను నిర్మించినందుకు వందనాలు, నన్ను ఉద్దేశించినందుకు వందనాలు, నాకు ఒక జీవితం ఇచ్చినందుకు వందనాలు. ఆ నిర్మాణం, ఆ దేవుడు మనలను నిర్మించిన ఆ రీతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పట్ల దేవుని ఉద్దేశం చాలా చక్కగా అర్థమవుతుంది. అప్పుడు మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను మనం చూచే దృష్టి కూడా మారుతుంది, మన విశ్వాసపు దృష్టి కూడా మారుతుంది. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవా, నన్ను దర్శించండి, నా హృదయం వెలిగించండి, మీరు నన్ను నిర్మించిన రీతి నేను గ్రహించినట్లు నాకు కృప ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడగు దేవుడవు, శ్రీమంతుడవు, గొప్పవాడవు, పరిశుద్ధమైన మీ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో నిజంగా ఎన్ని మారులు నేను నిర్మించాను, సృజించాను
గర్భములో రూపించబడక మునిపే ఎరిగాను, ప్రతిష్ఠించాను అని పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మార్లు మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవా, మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మమ్మల్ని మీరు రూపించారని సాధారణంగా మేము ఎరుగుదుము, సాధారణంగా మాకు తెలుసు మీరు మీ చేత మేము నిర్మించబడ్డామని. కానీ మా హృదయాంతరంగములలో దేవా, మీరు నిర్మించిన ఆ విలువైన కారణం, ఉద్దేశించిన కారణం, ముందుగానే నిర్ణయించిన కారణం దేవా, ఆ అద్భుతమైన ప్రణాళిక మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించండి, మా హృదయాలు వెలిగించండి నాయన. మాటలు వినిచిన ప్రియ బిడ్డలందరినీ పేరు పేరును దర్శించండి. నిజంగా మీరు నిర్మించిన ఆ రీతిని గురించి ఆశ్చర్యము, హృదయంలో భయము కలుగునట్లుగా మీ కృపలతో మమ్మల్ని నింపండి. ఆ గ్రహింపుని మాకు దయచేయండి. మీ మాటలను బట్టి, మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. Have a great and blessed day. Amen.